నిన్న సాయంకాలం పూట పెద్దలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారు చనిపోవడం చాలా దురదృష్టం. భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని మరి ముందుకెళ్లడం లోపల చాలా గొప్ప పాత్ర వహించినటువంటి వ్యక్తిగా మనకందరికీ తెలుసు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వారు పనిచేసినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల వారి పాత్ర చాలా గొప్ప పాత్ర. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ మేము 5 ఎంపీలము, కె చంద్రశేఖరరావు గారు, ఆర్ఎ నరేంద్ర గారు, నేను, రవీందర్ నాయక్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మేము 5 ఎంపీలము ఢిల్లీలో మరి గెలిచిన వెంటనే వెళ్లి యూపీఏ కూటమిలో కేసీఆర్ గారు, నరేంద్ర గారు మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యూపీఏ కూటమిలో కామన్ మినిమం ప్రోగ్రాం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి అంశాన్ని చేర్చడం, అదేవిధంగా రాష్ట్రపతి ఉపన్యాసం లోపల జాయింట్ పార్లమెంట్ సెషన్ లో రాష్ట్రపతి ద్వారా కూడా నోటి ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మేము వేగవంతం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడము. తదనంతరం డిసెంబర్ 9 మరి చిదంబరం గారి ప్రకటనలో కానివ్వండి, ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి వారి పాత్ర ఉంది. కేసీఆర్ గారు చాలా సందర్భంలో మరి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న సందర్భంలో మేమందరం వెళ్లి కలిసినటువంటి విషయాలన్నీ కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు, వారి పాత్ర కూడా తెలుసు. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లోకసభలో 2014లో మరి బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వెళ్లినప్పుడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు కొన్ని మరి సవరణలు చేయాలని చెప్పి మరి ఒక మోషన్, అమెండ్మెంట్ మోషన్ వారు మూవ్ చేయడం జరిగింది. మరి అది చాలా ఇబ్బందికరం. ఏమైనా అమెండ్మెంట్స్ పాస్ అయితే మళ్లీ లోక్సభకు రావాలంటే ఇంకా తెలంగాణ రాదు అనేటువంటి మరి అందరికీ తెలుసు. కాబట్టి ఆ సందర్భంలో కేసీఆర్ గారు మేమందరం మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడ్డప్పుడు, అదేవిధంగా సోనియా గాంధీ గారి సూచన మేరకు మరి వారు మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు నేనొచ్చి రాజ్యసభలో కూర్చొని బిల్లు పాస్ చేపిస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు 2 గంటలు రాజ్యసభలో కూర్చున్నారు. ఆ రోజు మేమందరం కూడా మరి గ్యాలరీలో కూర్చున్నాం. కేసీఆర్ గారు, నేను, నరేంద్ర గారు, మధుసూదన్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, బీజేపీ నాయకులు. ఆ సందర్భంలో మరి మన్మోహన్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు, మిగతా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టినటువంటి అమెండ్మెంట్స్ మీరు విత్డ్రా చేసుకోండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం కూడా మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా ఒక ప్రధానమంత్రి హోదాలో వారికి మరి వారు నమ్మకాన్ని కలిగించడము. ఆ రోజు గిట్ట మరి వారు అంత చొరవ తీసుకుని రాజ్యసభలో లేకపోయినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు ఉండే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారి చాలా చొరవ తీసుకునే విషయాన్ని నాకు గుర్తుకొస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేకపోవడము, ఆయన గొప్ప ఆర్థికవేత్త. ఆయనే వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మరి ఎకనామిక్స్ లో పిహెచ్డీ తీసుకోవడం, అదేవిధంగా మరి ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ లో, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, తర్వాత యూజీసీ చైర్మన్ గా వారు వివిధ హోదాల్లో ఒక మేధావిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఈ దేశాన్ని ఒక ఆర్థిక సంస్కరణలు, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా చేపట్టడము, అదేవిధంగా ఒక ప్రధానమంత్రిగా కూడా వారు జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ బిల్లు పాస్ చేయడం, ఇలాంటి గొప్ప మరి చట్టాలను కూడా వారి నాయకత్వాన రావడం, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను.